యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన గ్రామాలు అలా నడుచుకుంటూ వెళ్ళి సంచరించేవాడు. ఒక గ్రామము దగ్గరికి రాగానే ఆ గ్రామం చూస్తారా, ఒక మాట సహోదరుంది కాబట్టి చదువులాగిన లూకా సువార్త 7వ అధ్యాయం 11వ వచనం చదవమ్మా. మీరు కూడా బైబిల్ తిప్పండి. లూకా సువార్త 7వ అధ్యాయం 11వ వచనం చదువు. వెంటనే ఆయన నాయీను అనొక ఊరికి వెళ్ళుచుండగా జాగ్రత్తగా నండి. నాయీను అనే ఊరికి ఈ పేరుకి అర్థం ఏంటంటే పచ్చిక బయళ్ళు అని అర్థం, అభివృద్ధి అని అర్థం. దానికి నానా అర్థాలు ఉంటాయి కదా. ఆశీర్వాదము అని అర్థం, పచ్చిక బయళ్ళు అని అర్థం. ఆ పైన చూస్తే శతాధిపతి దాసుడు బాగవుతాడు. తర్వాత వెంటనే ఆయన నాయీను అనే ఊరికి వెళ్తూ ఉన్నాడు. జాగ్రత్తగా వినండి, నా వైపు చూడండి. యేసయ్య నాయీను అనే ఊరిలోనికి ఎంటర్ అవుతూ ఉన్నాడు, సమీపిస్తూ ఉన్నాడు. ఊరిలో ఒక సంఘటన జరిగింది. ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ అప్పటికే తన భర్తను కోల్పోయింది, విధవరాలుగా ఉంది. ఆ భర్త చనిపోతూ ఈమెకు ఒక ఆదరణకరంగా ఇచ్చిపోయినటువంటి ఒక విషయం ఏంటంటే ఒక కుమారుని ఇచ్చిపోయాడు. అంటే వారికి సంతానం పుట్టాడు, అబ్బాయి పుట్టాడు. ఇప్పుడు భర్తను కోల్పోయినటువంటి ఈ స్త్రీ బ్రతకడానికి ఒక కారణం ఏంటిదంటే వాడిని చూస్తూ బ్రతుకుతుంది. భర్తను కోల్పోయిన బాధనంతా అధిగమించుకొని భర్త చచ్చిపోగానే నేను చచ్చిపోతే బాగుండును అనుకున్నప్పటికీ లేదు, నాకు కొడుకున్నాడు కదా, వాణ్ణి నేను పెంచాలి, పెద్ద చేయాలి, ప్రయోజకుని చేయాలి. ఒక సమయం వస్తుంది, వాడు స్థిరపరచబడతాడు, దీవించబడతాడు, వాడు నన్ను కూడా చక్కగా చూసుకుంటాడు అని ఎన్నో కలలు కన్నది ఆ తల్లి. ఒకరోజు ఆ కలలన్నీ కళ్ళలైపోయాయి. రోజు ఉదయం లేచే కుమారుడు లేవట్లేదు. వాడి దగ్గరికి వెళ్ళి లేపడం మొదలుపెట్టింది తల్లి. ఎవరే బాబు లేవరా, తెల్లారింది అని. లేవట్లేదు వాడు. తల్లికి ఎందుకో డౌట్ వచ్చింది. కొంచెం మెల్లిగా వెళ్ళి గట్టిగా నెట్ కొట్టడం మొదలుపెట్టింది. రేయ్ లేవురా, తెల్లారింది బాబు. లేవట్లేదు. ఊపడం మొదలుపెట్టింది, అరవడం మొదలుపెట్టింది, అందరిని పిలవడం మొదలుపెట్టింది. నా కుమారుడు లేవట్లేదు రండి అని అందరూ లేపి ఆమెతో చెప్పిన మాట ఏంటో తెలుసా? అమ్మా, నీ కుమారుడిక లేడు, వాడు చచ్చిపోయాడు. తల్లి గుండె పగిలిపోయింది. అప్పటికే భర్తను కోల్పోయింది. భర్తను కోల్పోయినటువంటి బాధను దిగమింగుతూ కుమారుని వైపు చూస్తూ బ్రతుకుతూ ఉంది ఆ తల్లి. వాని మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది తల్లి, వాని మీద ఎన్నో కోరికలు పెట్టుకుంది తల్లి. వాడు ప్రయోజకుడు అవుతాడు, నాకు ఆదరిస్తాడు, ఒక రోజున నన్ను చక్కగా చూసుకుంటాడు, నా భవిష్యత్తుకు వాడే ఆధారము అనుకొని బ్రతికింది తల్లి. కానీ ఆ ఒక్కగానొక్క కుమారుడు చనిపోయాడు. ఇప్పుడు వాణ్ణి పాడ మీద పెట్టుకొని మోసుకుంటూ ఊర్లోంచి బయటికి వస్తూ ఉన్నారు. తల్లి గుండె పగిలిపోయింది. గుండె కొట్టుకుంటూ అంటుందేమో, దేవుడా నా భర్తను తీసుకున్నావు కదా, ఒక్కగానొక్క కుమారుని మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే వాడు నా కళ్ళ ముందు చచ్చిపోయాడే. అయ్యో, వాడి కన్నా ముందు నేను చచ్చిపోయి ఉంటే ఎంత బాగుండు, చావేదో నాకొస్తే ఎంత బాగుండు. ఎందుకయ్యా ఇది అనుమతించావు? ఎందుకయ్యా నేను చూడకూడనిది నా కళ్ళ ముందు చూస్తున్నాను ఈరోజు అంటూ ఆ తల్లి ఎంతగా గుండెలు కొట్టుకుందో. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరా, అట్లాంటి పరిస్థితే ఉండొచ్చు ఈ రాత్రి. నీ రాత్రి ఒకటి అయిపోయింది, ఈ సమస్య పోయింది అనుకుంటే ఇంకొక సమస్య, దీంట్లోంచి కొంచెం బయటపడ్డాను అనుకుంటే ఇంకొక సమస్య. కొంతమంది జీవితంలో ముందున్న ఈ వెనుక గొయ్యిలాగా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు. ఈరోజు గుండె కొట్టుకుంటున్నావేమో ఈ రాత్రి. దేవుడా, ఎందుకయ్యా నా జీవితంలో సమస్యలు, ఎందుకయ్యా నా జీవితంలో ఈ బాధలు, ఎందుకయ్యా నా జీవితంలో ఈ వేదన
అందరూ బాగున్నారు, నాకే ఎందుకయ్యా ఈ పరిస్థితి అని రోదిస్తున్నావేమో. ఈ రాత్రి నువ్వు సరైన చోటుకు వచ్చావు. దేవుడు నిన్ను దర్శించే చోటుకు వచ్చావు. హల్లెలూయా. ఒక్క మాట చెప్తున్నాను దైవజనుడిగా, ఎవ్వరు ఎవ్వరు ఎవరు ఇక్కడ నుండి ఖాళీగా పోరు. ప్రభు మిమ్మల్ని దర్శించబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఇది దేవుడు దర్శించే చోటు. స్తోత్రం కలుగునుగాక. ఇటు నుంచి చచ్చిపోయిన వ్యక్తిని తీసుకొని బయటకు వస్తున్నారు. మరణమేమో ఇటు బయటకు వస్తుంది. జాతిని అస్సలు ట్విస్ట్ చెప్తాను ఇక్కడ. మరణము బయటకు వస్తుంది, జీవాధిపతి లోపలికి వస్తున్నాడు. హల్లెలూయా. హీరో ఎంటర్ అయిండు. హీరో ఎంటర్ అయిందంటే మామూలుగా ఉండదు ఆడ. హీరో కాదు, వాళ్ళు రియల్ హీరోలు, ఈయన రియల్ హీరో. హల్లెలూయా. హల్లెలూయా. మరణము జీవము ఒకదానికొకటి ఎదుర్కొన్నాయి. ఆమెతో పాటు చాలామంది ఉన్నారు. ఆమెను ఓదార్చడానికి ఆ ఊరు వారంతా ఉన్నారు. ఆమెతో అంటా ఉన్నారు, అమ్మా అయిందేదో అయిపోయింది, అయిపోయిన దాన్ని తిరిగి తీసుకురాగలమా? చచ్చిపోయిన వాళ్ళతో మనం పోగలమా? ఏం చేయలేమమ్మా అంటూ ఓదార్చడం మొదలుపెట్టారు. అలా ఆ తల్లి ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ కన్న కొడుకును కోల్పోయినటువంటి బాధతో అందరితో పాటు ఆ పాడ మీద కుమారుణ్ణి చూస్తూ, అయ్యో నా బిడ్డ నాకు దూరం అయిపోయావా, ఎంతగా నిన్ను ప్రేమించానురా, ఎంతగా నువ్వు బాగుపడతావని కోరుకున్నానురా, నా భవిష్యత్ అంతా నువ్వే అనుకున్నావు, నాకు చివరి దశలో వృద్ధాప్యంలో నన్ను ఆదరిస్తావు అనుకున్నాను, నాకు అన్నం పెడతావు అనుకున్నానురా, ఈరోజు పాడెక్కావా అంటూ ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ వస్తుంది. ఈరోజు ఇక్కడ కొంతమంది తల్లులు ఉన్నారేమో, నీ కుమారులు చెడిపోయిన స్థితిలో, పాడైపోయిన స్థితిలో, పతనమైపోయిన స్థితిలో, వారిని చూసినప్పుడల్లా గుండెలు బాదుకుంటున్నావేమో. విను విను. అలా వస్తూ ఉంటే యేసయ్య ఎదురయ్యి చక్కని మాట చదవమ్మా అక్కడ త్వరగా. ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళిచుండిరి. ఆయన ఆ ఊరి గవని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని వస్తా ఉన్నారు. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఇంకొకడు లేడు. ఆమె విధవరాలు. ఆమె మళ్ళీ విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభు ఆమెను చూచి, జాగ్రత్తగా వినండి. ప్రభువు ఆమెను చూచి, హల్లెలూయా. చాలు నాన్న, చాలు. ఒక్కొక్కటి. ప్రభువు ఆమెను చూచి. నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు చూచేటటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. చూచేటటువంటి దేవుడు, చూస్తున్నవాడు. మనకు కళ్ళు ఇచ్చినవాడు ఆయనే కదా, చూడకుండా ఉంటాడా? ఆయన చూస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు నీ జీవితం ఎటువంటి స్థితిలో ఉందో నువ్వు ఏడుస్తున్నావు. కొంతమంది సహోదరీలు ఉండొచ్చు ఇక్కడ, పడుకొని దుప్పటి కప్పుకొని లోపల ఏడుస్తున్న పరిస్థితులు ఉన్నాయేమో. తలపేసుకొని కిటికేసుకొని, అయ్యో నన్నెవరు గమనించట్లేదు, నన్నెవరు చూడట్లేదు, నా పరిస్థితి ఏంటి అని ఏడుస్తున్నావేమో. సోదరుడా, జాగ్రత్తగా విను. దేవుడు చూస్తున్నాడు నిన్ను. గాడ్ ఈజ్ వాచింగ్. నీ పరిస్థితి తెలుసు ఆయనకి. ఇంతకుముందే చెప్పాడు కదా దైవజనుడు అశోక్ గారు. హాగరు ఒక అన్యురాలు పెట్టిన పేరేంటో తెలుసా? దేవునికి చూచుచున్న దేవుడవు నీవే. హల్లెలూయా. కొట్టండి చప్పట్లు. చూస్తున్న వాడవయ్యా నువ్వు. నా పరిస్థితి అంతా తెలిసిన వాడవయ్యా. మనుషులు నీ ముఖాన్ని చూస్తారు, ప్రభువు నీ హృదయ అంతరంగాలను చూస్తాడు. తల్లులారా, ఇక్కడున్నావేమో, గుండె పగిలి ఉన్నావేమో, రోదిస్తున్నావేమో. సహోదరుడా, అందరి ముందు ఏడవలేక ఒంటరిగా ఉన్నప్పుడు కుమిలిపోయి ఏడుస్తున్నావేమో. నీ పరిస్థితులను బట్టి రోదిస్తున్నావేమో. అయ్యో నా జీవితంలో ఏంటి సమస్య అని ఏడుస్తున్నావేమో. ఒక్క మాట ప్రభు నామమున ప్రోత్సహిస్తున్నా, మనుషులెవ్వరూ నిన్ను చూడకపోయినా ప్రభువు చూస్తున్నాడు. ప్రభువు చూస్తున్నాడు. ప్రభువు చూస్తున్నాడు. ప్రభువు చూస్తున్నాడు.
ఈ ప్రభు మనిషి లాంటోడు కాదు. కొంతమంది మనుషులు చూస్తూ ఉంటారు, మనం బాధపడుతుంటే వారికి ఎంత ఆనందమో. మంచిగైంది బ్రదర్, అట్లాగే కావాలి వాళ్ళకి. అది వరకే దుఃఖముతో కుమిలిపోతుంటే, వేదన పాలైతుంటే మనుషులు చూసి నవ్వుకుంటారు. బ్రదర్ అట్లనే కావాలి బ్రదర్, ఏం చేశాడో ఏం చేసిందో అట్లాగా జరిగింది అని వెనకాల మాట్లాడుకునే మనుషులు ఉంటారు. ప్రభువు ఎంత మంచోడో తెలుసా? అట్లా చూస్తూ ఉండడు. చూస్తూ ఏడుస్తుంది, ఎట్లా కొట్టుకుంటుంది గుండె కొట్టుకొని అని కాదు. ప్రభువు ఆమెను చూచి రెండవ మాట కనికరపడ్డాడు ఆయన. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఆయన చూస్తూ మనిషిలాగా చూస్తూ ఉండడు. ఆయన మన మీద కనికరపడతాడు. ఆయన కనికర పూర్ణుడు. ఆయన కనికరము గల దేవుడు. ఆయన ఇట్లాంటి కూడికలు జరిగిన తర్వాత అందరూ పంపిస్తున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. అందరూ వెళ్ళిపోతుంటే చూస్తుంటే దేవుడు వారి కడుపు చూశాడు. అయ్యో వీరు తినకుండా పోతున్నారే, కనికరపడ్డాడు వారి మీద. మనుషులకు కనికరం ఉండదండి మన పైన. మనుషులు మనల్ని చూసి బాధపడరు, బాధపడుతున్నట్టు నటిస్తారు కొన్ని సందర్భాల్లో. ఒక్కొక్కడు కొన్నిసార్లు అప్పటికే హాస్పిటల్లో ఉంటారండి. డాక్టర్ ఏదో చెప్పుంటాడు, కొంచెం అటు ఇటు 50-50 ఉంది బ్రదర్ నీ పరిస్థితి అని చెప్తే, ఈ విజిటింగ్కి వస్తారు కదండి, చూడ్డానికి వస్తారు హాస్పిటల్లో. వీళ్ళు మామూలు వాళ్ళు కాదు, వీళ్ళు మామూలు వాళ్ళు కాదు. అప్పటికే కుమిలిపోయే బెడ్ మీద ఉండి నా బ్రతికేందో అని బాధపడుతుంటే వచ్చినోడు ఏం చేయాలండి? ఆ వ్యక్తి కొంచెం ఊరట కలిగించేలాగిన ధైర్యం చెప్పిపోవాలి. ఈ వచ్చినోడు చాలా వెరైటీగా ఉంటాడు. వాడు వినేటట్టు ఇంకొకంతో అంటుంటాడు, బ్రదర్ పని అయిపోయింది, ఇంకా పోనీ పక్కకు పోయినాను వచ్చి కదా. వీడు వినేటట్టు బెడ్ మీద ఆల్రెడీ పడి ఆ వ్యక్తి చావు బతుకుల్లో ఉంటే, బ్రదర్ చెవులు చూపెట్టండి. మళ్ళీ పక్కోడితో అనడం. నెల రోజుల్లో పోయేటోడు 3 రోజుల్లో పంపిస్తాడు వాడు. ఇది కనికరం లేని. మన పరిస్థితి చూసి ఎవరు చలించిపోరండి. ఒక్క మాట చెప్పనా, ఈరోజు మన ప్రభు చూస్తూ ఉండే దేవుడు కాదు, చూస్తాడు. అంతటితో ఆగడు ఆయన, మన పైన కనికరపడతాడు ఆయన. హల్లెలూయా. జాలి పడతాడు ఆయన. అయ్యో నా బిడ్డ బాధపడుతుంది, అయ్యో నా కుమారుడు బాధపడుతున్నాడే, అయ్యో నా కుమారుడు ఏడుస్తున్నాడే, అయ్యో నా కుమారుడు నాకు మొరబెడుతున్నాడే అని చూస్తూ ఉండడు. ఇశ్రాయేలు ప్రజలతో అంటాడు కదా నిర్గమకాండంలో, నేను వారి మొర విన్నాను, వారి కన్నీటిని చూశాను, ఇదిగో నేను దిగి వచ్చి ఉన్నాను అంటాడు ఆయన. హల్లెలూయా. చూశాను, విన్నాను, వచ్చాను. ఇది ఇప్పుడు డైలాగ్ అయింది బయట. అసలు ప్రభు అన్నది ఆ మాట. చూశాను, విన్నాను, వచ్చాను. హల్లెలూయా.